అందరికీ నమస్కారం అండి. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. వైసీపీ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేపడుతున్నారు. ఏంటది? బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి ఒక కార్యక్రమం చేస్తారు. అందులో పేర్ని నాని గారు మాజీ మంత్రి, వైసీపీలో చాలా ముఖ్యమైనటువంటి లీడర్ పేర్ని నాని గారు బాగా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ఎండగడదాం అనుకున్నాం అనుకోండి. అది మన లక్ష్యం అనుకుంటే, దానికి చేరుకోవడం కోసం మనం కొన్ని యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. ర్యాలీలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బహిరంగ సభలు చేస్తాం. ఈలోపు మన క్యాడర్‌ని సమాయత్తం చేస్తుంటాం. రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటాం. సేమ్ వీళ్ళు కూడా అదే కార్యక్రమాలు చేస్తున్నారండి. ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు దానికి ఒక ఎజెండా ఉంటది. దాంట్లో టాపిక్స్ ఉంటాయి. టాపిక్ వైస్ ఎవరెవరు ఏ టాపిక్ తీసుకొని ఎలా కవర్ చేయాలనేది చూస్తుంటాం. ఏదైనా కావచ్చు. ఒక ఆధ్యాత్మిక సభ కావచ్చు, లేకపోతే ఒక రాజకీయ సభ కావచ్చు, ఒక విద్యా సంస్థలోని కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థ, ప్రజా పోరాటాలు కావచ్చు, లేకపోతే ఒక ఉద్యమం కావచ్చు. ఏ కార్యక్రమం లేదు, ఆఖరికి ఒక ఉగ్రవాద సంస్థ కూడా కావచ్చు. ఉగ్రవాద సంస్థ అంటే మనకి గుర్తొస్తుంది, మొన్న పెహల్గాం ఉంది. పెహల్గాంలో ఏం జరిగింది? వాళ్ళు ప్రత్యేకించి ఉగ్రవాదులు ఒక స్టాండ్ తీసుకున్నారు. పిల్లల్ని వదిలేశారు, మహిళలను వదిలేశారు, పురుషులను మాత్రమే. ఇంకా అక్కడ కూడా పురుషులను కూడా ఎంచి, నువ్వెవరు, ఏ మతానికి చెందినవాడు అనుకొని హిందూ మతానికి చెందిన పురుషులను మాత్రమే టార్గెట్ చేసుకొని వాళ్ళు ఊచకోత కోసారు. కారణం ఏంటి? వాళ్ళకి ఆ రకమైన మోటివేషన్ ఉంటుంది. వాళ్ళ తాలూకా లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ లీడరు వాళ్ళకి ఉత్తేజపరుస్తారు. ఆ లీడరు వాళ్ళకి, ఆ యువకులకి, ఎవరైతే ఉగ్రవాదుల్లో చేరినటువంటి యువకులు ఎవరైతే ఉంటారో ఆ యువకులు ఉడుకు రక్తం మరింత మరిగిపోయినట్టుగా ఉత్తేజపరిచినటువంటి ఉపన్యాసాలతో వాళ్ళని రెచ్చగొడతారు. మనం ఈ జిహాదు ఇందుకోసం మనం పుట్టాం, మనం రక్తపాతం చేయాలి, మనం కుత్తుకలను కొయ్యాలి, ఎంతమందిని కోస్తేనే అంతగా మనని ఆ దేవుడు ఆదరిస్తాడు, దేవుడు కరుణిస్తాడు అని చెప్తూ, మీరు ఇలా స్త్రీల జోలికి పోకండి, పిల్లల జోలికి పోకండి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు. చెప్పారు కాబట్టే వాళ్ళు ఆ ఉత్సాహంతో అదేదో సమరంలోకి వెళ్ళినట్టు, అదేదో యుద్ధం లాగా వాళ్ళకి అక్కడ మంచి చెడు తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారో అదే వాళ్ళకి మంచిది అనిపిస్తుంది. ఈ ఉగ్రవాదులకి ఆసిం మున్నీర్ ఎవరైతే పాకిస్తాన్ సైన్యం అధ్యక్షుడు, ఆయన ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఆసిం మున్నీర్ వీళ్ళకి ఉపన్యాసం ఇస్తున్నారు అనుకోండి, ఈ ఉగ్రవాద ఉపన్యాసం ఇస్తున్నారు అనుకోండి, వాళ్ళని చంపియండి, వాళ్ళని నరికియండి, వాళ్ళని ఉంచకండి అని ఇలా చెప్తున్నారు అనుకోండి, మనకు ఆ వీడియో ఒకటి వినిపించింది అనుకోండి, మనం ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. ఎందుకు? అది ఉగ్రవాద సంస్థ, అక్కడ జరిగే కార్యక్రమం ఉగ్రవాద కార్యక్రమం. వాళ్ళకి అవతల వారి మీద విద్వేషం రెచ్చగొట్టి పంపిస్తుంటాడు ఆయన. సహజంగా జరగాలి అది. అలా జరగకపోతే ఆశ్చర్యపడాలి. కానీ ఇక్కడ ఒక రాజకీయ పార్టీ తన కేడర్‌ని ఆ విధంగా రెచ్చగొడితే, అటువంటి వీడియో రిలీజ్ అయిందనుకోండి, మనం విన్నామనుకోండి, మనం ఆశ్చర్యపడడమే కాదు, చాలా ఆవేదనకు గురి కావాల్సొస్తుంది. ముఖ్యంగా మనలాంటి వాళ్ళం ఫెయిర్ పాలిటిక్స్ గురించి ఆశపడేవారు మనం. రాజకీయాలు చాలా ఫెయిర్‌గా ఉండాలి. రాజకీయంలాగా ఎంజాయ్ చేయాలి. ఎన్నికలప్పుడు ఎంజాయ్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రాజకీయాల గురించి చేయాలి. తర్వాత ఈ కుట్రలు, కుతంత్రాలను ఆపేయాలి అక్కడి నుంచి అని ఆశించే మనలాంటి వాళ్ళకి ఖచ్చితంగా అది చాలా నిరాశపరుస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదైతే మనం మొట్టమొదట పేర్ని నాని గారు చాలా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు, తన కేడర్‌కి చాలా ఉత్తేజపరుస్తున్నారు అని చెప్పుకున్నాము. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన నోటితో ఆ ఉపన్యాసం, మీరు ఆ వీడియో ఇంతకు ముందు వినే ఉంటారు, కానీ మరొకసారి వినండి. అరే చీకట్లా కన్నుకొట్టి అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు చెలమండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? రప్ప పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. అది కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కలిసే కుక్క సైలెంట్కి వచ్చి లటకని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో అని కలిసేయి. దానికి చెప్పాలి, ఎవరికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరు అందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. చూడండి, విన్నారు కదా? అయితే అక్కడ ఆయన ఏమంటాడు? కన్ను కొడితే పని అయిపోవాలట. రప్ప 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 అని ఎన్నాళ్ళు అంటారు? ఏంటి రప్ప రప్ప?
అనడం ఎందుకు, మాటలెందుకు, పనులు జరగాలి, కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోవాలి, చిటికేసేలోపు అయిపోవాలి అని ఇలా చీకట్లో రప్పా రప్పా అని జరిగిపోవాలి. చీకట్లోవి జరగాల్సినది ఇక్కడ పగలు మాట్లాడడం ఏంటి, ఈ వెలుగులో మాట్లాడడం ఏంటి దాని గురించి అని చెప్తూ ఎన్నిసార్లు చెప్తారు అంటున్నాడు. అనుకుంటే అయిపోవాలట. అరిసే కుక్కలు కరవట, కరిసే కుక్కలు అరవట. ఇలా చెప్తూ అక్కడ ఏంటి చేసేవాడు ఎవ్వరికి చెప్పకుండా చేసేస్తాడట. ఎవరికి చెప్పడట, చెప్పకుండా చేసేయాలట అని చెప్పి అక్కడ ఇంకా ఒక ప్రొఫెషనల్ మోటివేటర్ ఎవరైతే ఒక ప్రొఫెషనల్ కిల్లర్స్ కి యువతల వాళ్ళ తాలుగా లీడర్ చెప్తుంటాడో, అయితే ఉగ్రవాదులకి వాళ్ళ తాలుగా ఉగ్రవాద నాయకుడు చెప్తుంటాడో, వాళ్ళు ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అవతల వాళ్ళ మీద ఇంత బాగా విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది వాళ్ళకి కూడా చేతనవ్వదు బహుశా. ఎంత కూల్గా ఉన్నారు ఈయన, ఎంత పెద్ద మాట్లాడుతున్నారు, సైకలాజికల్ గా చాలా ఎఫెక్టివ్ గా. మీరు ఆలోచించండి బాగా, ఎందుకంటే ఈ మాటలు వాడాను. సైకలాజికల్ గా ఎఫెక్టివ్ గా అంటే అవతల వాడిని మీరు నువ్వు చేతగాని వాడివి, నువ్వు దద్దమ్మవి, నువ్వు వేస్ట్ ఫెయిలేవి, అలాగే నువ్వు నిజంగా నీకు చేతనైతే నువ్వు చేసి వస్తావు, ఆ పని చేసి వస్తావు ఇక్కడికి అని మనం చెప్తుంటే అవతల వాడికి నేను ఎందుకు చేయలేను, ఇప్పుడు వెళ్ళి చేస్తానని కొంచెం ఆఫ్ నాలెడ్జీగా కొంచెం షార్ట్ టెంపర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? తన సొంత బ్రెయిన్తో ఆలోచించలేని వాళ్ళే 80% మంది ఉన్నారు ఇక్కడ. ప్రతి దానికి పక్కవాడు అన్నయ్య సలహా, నాన్న సలహా, చిన్నాన్న సలహా, బాబాయ్ సలహా, ఎవరో ఒకరు పెద్దలు, టీచరు లేకపోతే స్నేహితుడు ఎవరో ఒకరు సలహా చెప్తే గానీ ముందుకు సాగని బతుకులే 80% ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఇటువంటి మోటివేషన్ ఏ విధంగా ఉపయోగపడతారు? చేసేవాడు ఎవరికి చెప్పకుండానే చేస్తాడు, మీరు చెప్పడం కాదు చేసి రండర్రా అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఎంత కూల్గా, ముఖంలో చిక్కు చెదరని చిన్న చిరునవ్వుతోని ధైర్యంగా, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనేది తెలియదు కానీ చేతనైతే, సిగ్గుంటే అంటే ఇలాంటి మాటలు వాడడం అంటే అసమస్య కాదు. అవతల వాళ్ళని ఎమోషనల్ గా ఎంకరేజ్ చేయడం. ఎలాంటి వాళ్ళైనా అప్పుడు ఆ పని చెయ్యాలి అన్న విధంగా ఆయన అవతల వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. దేనికోసం? వాళ్ళని ఏమో రప్ప రప్ప అంటే ఏంటి దాని అర్థం? ఇలా మీరు చెప్పడం, పోస్టర్లు పెట్టడం ప్రతిరోజు ఇలా అండం కాదు, చేసి చూపించండి అని చెప్పేసి చెప్తున్నారు. అది అంత అసామాసి కాదు. యాక్చువల్ గా ఇతని మీద కూడా కేసు బుక్ అయింది. కానీ నేను ఒకటే అభిప్రాయపడతా, మంచోళ్ళు ఒక పార్టీ కోసం, చెడ్డోళ్ళు ఒక పార్టీ కోసం ఇలా ఏమి ఉండరు. ఆ నాయకుడి కోసం, ఆ నాయకుడి మెప్పు కోసం చంద్రబాబుని కానీ తెలుగుదేశాన్ని కానీ తూలనాడిన, వాళ్ళ మీద కత్తి దూసినట్టుగా ప్రవర్తించిన, లేకపోతే దాడి చేసిన మాటలతో కానీ చేతలతో కానీ ఆఫీస్ మీద కానీ ఇంటి మీద కానీ దాడి చేసిన వాళ్ళకి ప్రమోషన్లు వచ్చాయి, మంత్రి పదవులు వచ్చాయి, చైర్మన్ పదవులు వచ్చాయి, ఇటువంటివన్నీ వచ్చాయి. ఈయనకి ఎలాగో టికెట్ ఇవ్వకపోతే కొడుకుని ఏదో ప్రయోజకుని చేద్దాము, మన రాజకీయంలో ముందుకు పంపిద్దాము అనుకుంటే పార్టీలోనే ఆటంకాలు వచ్చే రకంగా ఉన్నాయి. ఇంకా గ్యాప్ లోకి ఎవరు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా నేను వెళ్ళిపోదాననే ఆలోచన ఉంది. అలాంటి ఆలోచనే ఉంది. కానీ ఇదే విధంగా ప్రవర్తించిన వాళ్ళు ఏమయ్యారు అది ఆలోచించొద్దు. ఇదే విధంగా మాట్లాడినటువంటి వల్లభనేని వంశీకి హెడ్ మీద హెయిర్ ఎలిసిపోయింది కదా, ఇదే విధంగా మాట్లాడిన బాత్రూంలో కాలు జారి పడ్డారు కదా, మేకప్లు చెరిగిపోయేవి కదా, మరి హార్ట్ ఆపరేషన్లు చేసుకొని జాకెట్లు వేసుకొని తిరుగుతున్నారు కదా. అంటే తప్పు చేశామన్న భయంతోనే సగం చచ్చిపోతున్నారు కదా. ఎప్పుడు ఎవరు వస్తారో, ఇన్ని కేసులు ఉన్నాయి, ఏ కేసు మీద బెయిల్కి వెళ్ళాలి, ఏ కేసు మీద ముందస్తు బెయిల్కి వెళ్ళాలి, ఏ కేసు తర్వాత పెట్టుకోవచ్చు, ఏది క్వాష్ చేయాలి, లేకపోతే ఏ కేసు కొట్టేయాలి, దేని మీద సాక్ష్యాలు లేకుండా చేసుకోవాలి, దేని మీద కంప్లైంట్ ఇచ్చిన వాడిని మళ్ళీ కిడ్నాప్ చేసుకోవాలి, ఇటువంటి బాధలతో తిరుగుతున్నారు కదా. ఇటువంటి యాక్టివిటీస్తో 24 గంటల సొంత పనులు కూడా లేకుండా, తలకాయలు పని చేయకుండా, కుటుంబాలు సరిగ్గా చూసుకోకుండా, రాజకీయాలు వ్యాపారాలు అన్ని మానేసి విదేశాలకు పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే ఎక్కడెక్కడో దాగుంటున్నారు. మరి ఇదంతా జరుగుతున్నప్పుడు దాన్ని ఎందుకు మనం ఉదాహరణ తీసుకోకూడదు? గతంలో నిజమే, ఎవరైతే కత్తి కట్టారో తెలుగుదేశం మీద ఎవరైతే బాగా చంద్రబాబుని కానీ, లోకేష్ని కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరిని తోలనాడారో, ఎవరైతే వాళ్ళ ఆడవాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేశారో అలాంటి వాళ్ళకి ప్రమోషన్లు వచ్చాయి. నిజమే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎందుకు? గాల్లోని ఎక్కడో ఉన్నదానికి ఎక్కడో ఉంది. మీరు గెలుస్తారు, లేదు జమిలీ వస్తుంది ఆకాశంలో. 1 bird in hand is better than 2 birds in bush. ఎక్కడుందో అది దొరుకుద్దో దొరకదో ఎవరు. ఇప్పుడు 11 వచ్చాయి, ఇంకా వస్తే మంచిదే. మీ కృషి బాగుంటే, నమ్మకం కుదిరితే అంత కురివితో తలగొక్కోవడానికి సిద్ధంగా లేరు ప్రజలు.
మరి ఎందుకు ఎంత ధైర్యం ఏంటి నాకు అర్థం కాదు. మైక్ పట్టుకుని ఇంత ధైర్యంగా, ఇంత బాహాటంగా, ఇంత ర్యాష్గా మాట్లాడుతున్నారంటే యాక్చువల్గా ఫేస్ టు ఫేస్ ఎన్ని రకాలైన కుట్రలైనా చేయగలరు. మొన్న ఒకసారి ఫోన్లో చూసాం. ఆమె బీసీ మహిళ కాబట్టి రాష్ట్రం మొత్తం బీసీ మహిళలందరినీ రెచ్చగొట్టి మనం వాడుకోవచ్చేమో, అలా దాన్ని స్టేట్ వైడ్ ఇష్యూగా మనం మార్చొచ్చేమో చూడండి అని చెప్పేసి ఆలోచించండి అని కుట్ర చేస్తూ ఒక ఫోన్ వీడియో కూడా బయటకు వచ్చింది. సరే, ఇప్పుడు గుడివాడలో జడ్పీ చైర్పర్సన్ దాని ఏదో స్టేట్ వైడ్ ఇష్యూ కింద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే గోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్గా అందరితో మాట్లాడించుకొని ఏమైనా చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ కొద్దిగా దాన్ని అందరితో లౌడ్గా టేకప్ చేస్తే బాగుంటుంది. అంటే ఇది లీడర్ చెప్తే కానీ మనోళ్ళు గట్టిగా రాలేదు. బహిరంగంగానే అంత బ్రతికించిపోయి మాట్లాడినప్పుడు రహస్యంగా ఇంకే విధంగా ఉంటుంది? అక్కడ అది కరెక్టే, ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. మరి వీళ్ళు రాష్ట్రానికి పరిపాలకులు. అసలు యాక్చువల్గా ఇంకా చాలా మంది అనుమానాలు ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీ అజెండా అయితే ఆ విధంగా ఉండదు కదా, ఆ విధంగా అలా మాట్లాడరు కదా. పైగా వాళ్ళ కేడర్ అయితే వాళ్ళ కేడరు ఈయన కేడర్తో మాట్లాడుతున్నట్టుగా లేదు అక్కడ. వినేవారు కార్యకర్తలేనా అన్న అనుమానం చాలా మందిలో ఉంది. సరే, కేడరో సుపారీ గ్యాంగో అది ఎవరి అనుమానాలు వారివి, వదిలేద్దాం. చాలా మంది అంటున్నారు వాళ్ళ కార్యకర్తలతో అలాగెందుకు మాట్లాడతారని, వాళ్ళ కార్యకర్తలే అంటున్నారు. కానీ సరే, ఎవరి అనుమానాలు వాళ్ళు. అంటే ఈయనకి ఇంత ప్రెస్టేషన్ ఎందుకు వచ్చింది? జగన్ గారికి దగ్గర అవ్వాలని చెప్పి ఈయన ఎంతగా తపన పడుతున్నారు. సరే, మీరే చెప్తున్నారు మరి రెడ్ బుక్ పాలన సాగుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. మరి రెడ్ బుక్ అంటే ఏంటి తెలియదా మీకు? లేకపోతే ఇప్పుడు ఏమైనా ఇలా రెచ్చగొట్టుకుని అవతల వాళ్ళ చేత కేసులు వేయించుకొని పోలీసులు అరెస్ట్ చేస్తే ఇది అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెడితే జనం అమాయకుల సింపతి వస్తుందా? ఏ ఉద్దేశంతో మీరైతే ఇలా చేస్తున్నారో కానీ పేర్ని నాని గారు, మీరంటే కొంచెం ఎక్కడో కొద్దిగా మిగతా వాళ్ళ మీద కంటే మీ మీద అభిమానం ఉండేది. ముఖ్యంగా ఒక జర్నలిస్ట్గా కొంచెం మీ మాటలు అవి ఏదో కొంత ఇన్ఫర్మేటివ్గా ఇన్ఫర్మేషన్ ఉండేది. కాబట్టి ఇలాంటి రప్ప మాటలు ఇవి ఉండేవి కాదు. మొత్తం మీద మీరు ఏ ఉద్దేశంతో ఇలా ప్రవర్తిస్తున్నారో, జనం ఏ రకంగా అనుకుంటున్నారు, లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే తప్పు చేస్తే మాత్రం శిక్ష అనుభవిస్తారు. ఒక్కసారి కాకపోతే ఇంకోసారి కాకపోతే, లేకపోతే ప్రభుత్వం కాకపోతే పోలీసులు కాకపోతే ఇంకా దేవుడి చేత మరొక రకంగా నన్ను శిక్ష అనుభవిస్తారు అనేది, తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారు అనేది ఇది మామూలుగా ఎప్పుడు కూడా ఏ కర్రకి నిప్పు ఉంటే ఆ కర్ర కాలిపోద్ది. తప్పు చెయ్యని వాడైతే కూల్గా ఉంటాడు, నిద్ర పడుతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను ప్రతిదానికి, నా వీడియోలో కానీ నా ఛానల్ కానీ, ఫెయిర్ పాలిటిక్స్ అంటాను. ఫెయిర్ పాలిటిక్స్ చేయండి. రాజకీయాలను ఎన్నికలప్పుడు ఎంజాయ్ చేయండి. అలాంటి రాజకీయాలు చేయండి. అధికారం వచ్చినా అధికారం రాకపోయినా, గెలిస్తే ఎదుటివాడిని ఏడిపించడం కానీ, ఓడితే ఎదుటివాడి మీద పడి ఏడవడం కానీ, ఈ రెండూ వద్దు. ఒంటికి మంచిది కాదు, ఆరోగ్యం చెడిపోతుంది. మరి ఈ వీడియో చివరి దాకా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అభిప్రాయాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ లైక్ చాలా ఇంపార్టెంట్. చివరిదాకా ఎలా చూసారో ఒక లైక్ మాత్రం చేయండి ప్లీజ్.